హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ శనగపప్పు కూర. అండ్ బీరకాయతో చాలా వెరైటీస్ చేస్తారు. బీరకాయ టమాటా, బీరకాయ ఎగ్, బీరకాయ నెయ్యి కూర, ఇలా చాలా చేస్తారు. అండ్ బీరకాయ శనగపప్పు కూర మీలో మీరు కూడా చేస్తారా లేదా కామెంట్ చేయండి. అండ్ నేనైతే మంచిగా ఫ్రెష్గా ఉన్న బీరకాయలు పెద్ద పెద్దవి 2 తీసుకున్నా అనమాట. మంచిగా పొట్టు అయితే తీసేసాను. పొట్టుతో కూడా చాలామంది చట్నీ చేస్తారు. అండ్ నేనైతే అలా ఏం చెయ్యను. అండ్ ఇక్కడ వచ్చేసి శనగపప్పు అయితే తీసుకున్నాను. ఒక కప్పు తీసుకున్నాను అనమాట. 2 బీరకాయలకి ఒక కప్ శనగపప్పు అయితే తీసుకున్నాను. ఆ శనగపప్పు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాలి, లేదంటే గట్టిగా ఉంటాయి. సో ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 3 చిల్లీ అయితే తీసుకున్నాను. ఇంకా అవైతే కట్ చేస్తున్నా అనమాట. కర్రీ చేయాలి అంటే ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా అలానే చేస్తారా? ఇంకా చిల్లీస్ వచ్చి చాలా స్పైసీ ఉన్నాయి, సో అందుకని ఒక 3 తీసుకున్నాను అనమాట. అండ్ ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. శనగపప్పు కూర కాబట్టి కొంచెం జీరా అయితే యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అయితే వేసాను. అవి కొద్దిగా అంటే ఒక 5 minutes అలా మంచిగా కుక్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. సో నేనైతే పసుపు యాడ్ చేశాను. ఇంకా ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. అండ్ నేనైతే మ్యాక్స్ అన్ని కర్రీస్లో కరివేపాకు అయితే యూస్ చేస్తాను. హెయిర్కి చాలా మంచిదన్నమాట. అండ్ ఆ తర్వాత కట్ చేసుకున్న బీరకాయ అయితే వేసేసాను అనమాట. ఇంకా మనం నానబెట్టుకొని ఉంచిన శనగపప్పు కూడా అందులో యాడ్ చేసేసుకుందాం. ఇంకా తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. అవి మంచిగా కలిసిన తర్వాత కాసేపు ఒక 5 to 10 minutes మగ్గనిచ్చేసిన తర్వాత ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ యాడ్ చేశాను. నాది చాలా చిన్న స్పూన్ కాబట్టి 4 వేసుకున్నాను. అండ్ మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా మనం సాల్ట్ వేసాం కదా, వేసిన తర్వాత కొంచెం బీరకాయలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసాయి. అండ్ ఆ తర్వాత కొంచెం కారం అయితే వేసాను. మేమైతే స్పైస్ ఎక్కువనే తింటాము, సో కొంచెం ఎక్కువగానే వేసాను. మీ స్పైస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ ఇంకా తర్వాత ఒక 1 కప్ అంటే చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, మంచిగా కుక్ అవ్వడం కోసం అని చెప్పేసి. ఇంకా తర్వాత దీనికోసమని ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 4 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. అవి కొంచెం అలా స్మాష్ చేసినట్టు చేసి ఇంకా అందులో అయితే నేను చెక్క, లవంగాలు, ధనియాలు ఇవన్నీ వేసిన మసాలా ఉంటుంది, అదైతే బాగా మిక్స్ చేశాను అనమాట. ఇంకా అది వచ్చేసి ఇందులో యాడ్ చేశాను అనమాట. ఇలా అయితే చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం మిక్స్ చేశాను అనమాట. ఇంకా కాసేపు అది వేసిన తర్వాత ఒక 2 to 3 minutes అలా ఉంచేసేయండి. ఇంకా ఫైనల్గా నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మన బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే ట్రై చేయండి. అండ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.